తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతోంది. గాలివానకు చెట్లు స్తంభాలు నేల కొరుగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పాతబడిన ఇళ్లు గుడిసెలు తీర ప్రాంతాల్లో ఉండేవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి ఏపీలో తుఫాన్ తీవ్ర ప్రభావం ఉండటంతో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి. రవి, ఏదైతే మహోగ్ర రూపం దాల్చిందో మోంతా తుఫాను ప్రస్తుతం ఒక 3-4 గంటల్లో ఇది తీరాన్ని దాటనుంది. ఈ తీరం దాటేటప్పుడు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో ఎదురు గాలులు ఇస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలలో రోడ్లకి అడ్డంగా చెట్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది. అలాగే వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. అయితే ఒకవైపు అంధకారం, మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా చూసినట్లయితే పూర్తి అంధకారంలో ఉంది. ఇక్కడ అంతర్వేది పల్లిపాలెం అంతర్వేది కర మధ్య ఇది తీరం దాడుతుందని చెప్పేసి ఇప్పుడు రూఢి కావడంతో అంటే తీరాన్ని తాకిన తర్వాత ఇప్పుడు ఒక 4-5 గంటల్లో ఇది తీరం దాడుతుందన్న దాంతో ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. సముద్ర తీర ప్రాంతంలోని ఇప్పటికే మత్స్యకారులందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. దాదాపు 6,000 మందిని పైగా పునరావాస కేంద్రానికి తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజోలు, ఇక్కడ పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. 12 మండలాల్లో ఈ ముంతా తుఫాన్కి పూర్తి స్థాయి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇప్పుడు అంతర్వేది దగ్గర చూసినట్లయితే పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గర చూసినట్లయితే సముద్రం అలలు చాలా రాకాశాలలో ఎగిసిపడుతున్నాయి. పల్లిపాలెన్ని అంతా కూడా ముంచేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సముద్ర పోటుతోటి అలలతోటి మొత్తం లైట్ హౌస్ వరకు కూడా గోడలు కూడా తాకిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడే ఏదైతే గోదావరి వచ్చి వశిష్ఠ నది ఈ అంతర్వేది దగ్గరే కలుస్తుంది. దీని ప్రభావం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉధృతంగా చూపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ ప్రత్యేక అధికారి విజయరామరాజు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఇతర అధికార యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మొత్తం కలిపి ఎక్కడికక్కడే అధికార యంత్రాంగాన్ని సచివాలయం దగ్గర నుంచి ఆ జిల్లా కలెక్టరేట్ వరకు కూడా అప్రమత్తం చేశారు. మొత్తం ఎవరికి కూడా సెలవులు లేకుండా చేశారు. మొత్తం విద్యుత్తుకి ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఇప్పుడు వెంటనే పరిష్కరించడానికి వీలుగా ఇక్కడ సన్నద్ధమయ్యారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, అలా మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం సముద్ర తీర గ్రామాల్లో ఇక్కడ మోహరించి ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే వెంటనే ఆ విపత్తుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే అంతర్వేది దగ్గర వాతావరణం చూసినట్లయితే ఒక బేతహ వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ అలలు బేపరచడానికి జనం ఒక అల్లాడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే 1996లో వచ్చిన సూపర్ సైక్లోన్ ని ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆస్తి నష్టం అయితే ఈదురు గాలులకి భారీగా జరిగే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూలిన చెట్లు 2 ఆటోల మీద పడడం, ఒక తాటి చెట్టు ఒక మహిళ మీద వేరే వాణిని మహిళ మీద పడడం మామిడికుదురు మండలంలో ఇక్కడ ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఎక్కడికక్కడ చెట్లు కూలిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్తును పూర్తిగా నిలిపేయడంతో మొత్తం అంధకారం అయితే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు మాత్రం అధికారులు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. రవి.